ఈ రోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాక్టికల్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అస్సలు టచ్ చేయడానికి కూడా వీల్లేని శత్రువుల పాలెట సింహ స్వప్నం లాంటి ఒక భారీ డిఫెన్స్ సిస్టమ్ను ఉక్రెయిన్ ఎలా పక్కదారి పట్టించిందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి ఈగ వాలిన పసిగట్టి ఒక పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ కళ్ళు కప్పి దాని సొంత ఆయుధాలనే దానికి వ్యతిరేకంగా ఎలా వాడారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సో లేట్ చేయకుండా ఈ హై స్టేక్ స్ట్రాటజీలోకి డైవ్ చేద్దాం. అయితే ముందుగా ఒక పెద్ద పజిల్తో స్టార్ట్ చేద్దాం. ఎన్నో లేయర్ సెక్యూరిటీ ఉన్న ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను అసలు ఎలా బద్దలు కొట్టాలి? ఒక చిన్న తప్పు జరిగినా ఆకాశంలోనే బూడిదైపోయే రిస్క్ ఉన్నప్పుడు ఇంత పెద్ద కోటను శత్రువులు ఎలా ఛేదించారు? ఇది వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా స్టోరీలా అనిపించినా ఇది రియాలిటీ. ఇక్కడ మనం చూస్తున్న ఈ సిస్టమ్ పేరే S-400 ట్రియంఫ్. నాటో కంట్రీస్ దీన్ని SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తుంటాయి. ప్రెజెంట్ రష్యన్ ఎయిర్ డిఫెన్స్కు ఇది అక్షరాల వెన్నెముక లాంటిది. ఇది ఆషామాషీ సిస్టమ్ కాదు. దీన్ని దాటుకుని గాల్లో ఏది సేఫ్గా ప్రయాణించలేదని రష్యా చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంటుంది. దీని వాల్యూ ఎంతో తెలుసా? జస్ట్ 2 S-400 సిస్టమ్స్ సెటప్ చేయాలంటే అక్షరాల $2.5 బిలియన్ ఖర్చవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం మాట్లాడుకుంటున్న ఈ వాల్ట్ ఎంత విలువైందో అని. ఇంతటి హై అండ్ టెక్నాలజీతో ఉన్న సిస్టమ్ను నాశనం చేయడం అంటే మాటలు కాదు. ఇక్కడ రిస్క్ చాలా చాలా ఎక్కువ. సరే, అసలు ఈ S-400 మెయిన్ పర్పస్ ఏంటో చూద్దాం. దీని టార్గెట్ A2/80. సింపుల్గా చెప్పాలంటే ఆకాశానికి ఒక అల్టిమేట్ క్లబ్ బౌన్సర్ ఉన్నాడని ఊహించుకోండి. ఎవరైనా పర్మిషన్ లేకుండా వాళ్ల ఏరియాలోకి వస్తే 100 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పేల్చేయడం ఈ బౌన్సర్ పని. ఈ బౌన్సర్ కెపాసిటీలు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్, మ్యాక్ 14 అంటే సౌండ్ కంటే 14 రెట్లు ఎక్కువ స్పీడ్తో దూసుకెళ్లే ఇంటర్సెప్టర్లు దీని సొంతం. అంతేకాదు, ఒకేసారి 300 టార్గెట్లను మానిటర్ చేస్తూ 36 టార్గెట్లపై ఎట్ ఏ టైం అటాక్ చేయగలదు. లాంగ్, మీడియం, షార్ట్ రేంజ్ ఇలా ఏ ముప్పొచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. రష్యా ఎయిర్ డిఫెన్స్ దీనిపైనే ఎందుకు డిపెండ్ అయ్యిందో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది కదా. మరి ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఇన్ని ఫీచర్లున్న ఈ ఆల్ సీయింగ్ ఐ అంటే అన్నీ చూడగలే ఈ కంటిని ఎలా గుడ్డిది చేయాలి? ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అయినా ఎక్కడో ఒక చోట చిన్న లూప్ హోల్ ఉంటుంది కదా. ఆ లూప్ హోల్స్ని వెతికి పట్టుకొని కరెక్ట్గా అక్కడే దెబ్బ కొట్టడమే ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, దానివల్ల ఒక ఫిజికల్ బ్లైండ్ స్పాట్ ఏర్పడుతుంది. దీన్నే రేడార్ హొరైజన్ ఫ్లా అంటారు. పైన ఎగిరే AWACS రాడార్ విమానాల సపోర్ట్ లేకపోతే భూమికి అతి తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్రూయిజ్ క్షిపణులను ఈ S-400 రాడార్ చాలా దగ్గరకొస్తే తప్ప చూడలేదు. అంటే దాని 400 కిలోమీటర్ల రేంజ్ ఇక్కడ కేవలం 30 లేదా 40 కిలోమీటర్లకు పడిపోతుందన్నమాట. ఇదొక భారీ వీక్నెస్. ఇక దీని రెండో పెద్ద వీక్నెస్ మందుగుండు అయిపోవటం. ఈ S-400లోంచి నాన్ స్టాప్గా మిసైల్స్ ఫైర్ చేయలేరు. దాని ట్యూబ్స్లో ఉన్న మిసైల్స్ అయిపోగానే మళ్ళీ మనుషులు వచ్చి వాటిని ఫిజికల్గా లోడ్ చేయాల్సిందే. ఆ రీలోడ్ చేయడానికి పట్టే ఆ కాస్త సమయముందే ఆ గ్యాప్ శత్రువులకు పండగే. ఎగ్జాక్ట్గా ఈ లోపాలను క్యాష్ చేసుకోవడానికే ఉక్రెయిన్ ఒక స్పెషల్ వెపన్ని రంగంలోకి దించింది. అదే ALDM-160 మాల్డ్. ఇది అచ్చం మన బౌన్సర్ని మాటల్లో పెట్టి బురిడి కొట్టించే ఓ స్మార్ట్ గ్రిఫ్టర్ లాంటిదనమాట. ఇది దాడి చెయ్యదు, కానీ ఒక పెద్ద దాడి జరుగుతోందన్న భ్రమను క్రియేట్ చేసి సిస్టమ్ని డైవర్ట్ చేస్తోంది. ఉక్రెయిన్ తమ పాత ఫైటర్ జెట్స్ అయిన MiG-29ల నుంచే ఈ మాల్డ్లను వదులుతుంది. ఇవి కేవలం 300 పౌండ్ల బరువు ఉండి ఏకంగా 500 మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. ఇందులో ముందే ప్రోగ్రామ్ చేసిన మ్యాప్స్ ఉంటాయి. ఇవి ఆకాశంలో చక్కర్లు కొడుతూ రష్యన్ రాడార్లలో పెద్ద పెద్ద బాంబర్ విమానాల్లా లేదా భారీ క్షిపణుల్లా కనిపిస్తాయి. దీంతో ఆ S-400 సిస్టమ్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి అనవసరంగా టెన్షన్ పడుతుంది. మ్యాట్రిక్స్ గేమ్స్ ఫోరం లాంటి టాక్టికల్ అనాలిసిస్ సైట్స్లో ఒకరు చాలా కరెక్ట్గా చెప్పారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డికాయ్లను ఒకేసారి గుంపులుగా వదిలితే S-400 భయపడిపోయి తన దగ్గరున్న ఖరీదైన మిసైల్స్ అన్నింటినీ ఫైర్ చేసి ఖాళీ అవుతుంది. ఈ వ్యూహం మెయిన్ గోల్ ఆ సిస్టమ్ దగ్గరున్న బుల్లెట్స్ అన్నీ అయిపోయేలా చేయడమే. సో ఈ అటాక్ అంతా ఎలా జరుగుతుందో 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్,
ఒకేసారి చాలా MALD డీకాయ్లను గాల్లోకి వదులుతారు. సెకండ్, వాటిని నిజమైన ముప్పు అనుకుని FH-400 తన ఇంటర్సెప్టర్లను మొత్తం ఫైర్ చేసి ఖాళీ అవుతుంది. థర్డ్ స్టెప్, అది రీలోడ్ చేసుకునే ఆ నిస్సహాయ టైంలో కరెక్ట్గా ATCMS మరియు నెప్ట్యూన్ లాంటి అసలైన ఆయుధాలు వచ్చి సిస్టమ్ను నాశనం చేస్తాయి. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ కదా! S-400 తన మందుగుండు అయిపోయి రీలోడ్ చేసుకునే ఆ కొద్ది నిమిషాల గ్యాప్లోనే 2 భారీ బ్రహ్మాస్త్రాలు ఎంటర్ అవుతాయి. అవే ATAC-MS మరియు నెప్ట్యూన్ 2.0. ATAC-MS ఏమో సూపర్సానిక్ స్పీడ్తో వచ్చి రాడార్లను టార్గెట్ చేస్తే, నెప్ట్యూన్ ఏమో సబ్సానిక్ స్పీడ్తో వచ్చి లాంచర్లను టార్గెట్ చేస్తుంది. ఈ 2 పక్కా ప్లాన్తో వేర్వేరు మార్గాల్లో ఒకేసారి అటాక్ చేస్తాయి. ఇందులో ATACMS పనితీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి అత్యంత వేగంగా ఆకాశం నుంచి దూసుకొస్తాయి, కానీ ఇవి నేరుగా భూమిని గుద్దుకోవు. గాల్లో ఉండగానే ఓపెన్ అయిపోయి వందలాది చిన్న చిన్న M74 క్లస్టర్ బాంబ్లెట్లను వర్షంలా కురిపిస్తాయి. ఈ వర్షానికి ఎలాంటి ఆర్మర్ కవచం లేని S-400 రాడార్ డిష్లు, ఆ సున్నితమైన ఎక్విప్మెంట్ అంతా జల్లెడలా మారిపోయి చిన్నాభిన్నమవుతుంది. ఇదంతా కేవలం థియరీ అనుకోకండి, రియల్ లైఫ్లో కరెక్ట్గా ఇదే జరిగింది. మే 2024లో డొనెట్స్క్ దగ్గర మస్పెయిన్ అనే ప్లేస్లో ఒక ఆటోనమస్ S-400 సిస్టమ్ ఈ డీకాయ్లను చూసి మోసపోయి 6 మిసైల్స్ ఫైర్ చేసి ఖాళీ అయిపోయింది. కరెక్ట్గా అప్పుడే 5 ATAC-MEMSలు వచ్చి క్లస్టర్ బాంబులతో ఆ మొత్తం బ్యాటరీని తుడిచిపెట్టేశాయి. ఇదొక పర్ఫెక్ట్ ట్రాప్. ఇక రాడార్లు ముక్కలయ్యాక మిగిలిన లాంచర్ల పని పట్టడానికి యుక్రెయిన్ స్వంత వెపన్ నెప్ట్యూన్ 2.0 వస్తోంది. నిజానికి ఇదొక యాంటీ షిప్ మిసైల్, కానీ దీన్ని ల్యాండ్ అటాక్ కోసం స్పెషల్గా మాడిఫై చేశారు. ఇది GPS మరియు ఇన్ఫ్రారెడ్ కెమెరాల సాయంతో ఆ లాంచర్లు ఎక్కడున్నాయో కరెక్ట్గా చూసి మరీ వెళ్లి గుద్దేస్తుంది. ఒకసారి వాళ్ళ టైమ్లైన్ గమనిస్తే క్రిమియాలో ఈ స్ట్రాటజీ ఎంత సక్సెస్ అయిందో మనకు అర్థమవుతుంది. ఆగస్ట్ 2023లో కేప్ టార్కన్కుట్ దగ్గర, సెప్టెంబర్లో ఎవ్పోటోరియా దగ్గర, అలాగే ఏప్రిల్ 2024లో జాంకోయ్ దగ్గర, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రష్యన్ S-400 బేస్లను ఉక్రెయిన్ ఊచకోత కోసింది. అసలు రష్యా వాళ్ళకి తేరుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఉక్రెయిన్ ఈ S-400లని ఎందుకు టార్గెట్ చేస్తోంది అంటారా? సింపుల్, ఆకాశంలో ఒక సేఫ్ ప్యాసేజ్ క్రియేట్ చేయడం కోసం. ఈ సిస్టమ్స్ అన్నీ నాశనమైతే ఆ ఏరియాలో ఎయిర్ డిఫెన్స్ బబుల్ పగిలిపోతుంది. ఆ గ్యాప్ రావడం వల్లే ఉక్రెయిన్ తమ ఆపరేషన్స్ని ఫ్రీగా చేసుకోగలుగుతుంది. ముఖ్యంగా ఫ్యూచర్లో రాబోయే F-16 ఫైటర్ జెట్స్కు మార్గం క్లియర్ చేస్తుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ పడిపోవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. రాడార్ కవరేజ్ లేకపోవడం వల్ల రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్ పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. దీన్ని క్యాష్ చేసుకుని ఉక్రెయిన్ తమ Su-24 బాంబర్లతో ఈజీగా లోపలికి వెళ్లిపోయి సెలెస్టోపోల్లోని డ్రై డాక్స్ను, అలాగే వాళ్ళ షిప్లను, సబ్మరైన్లను అటాక్ చేయగలిగింది. ఇదొక డామినో ఎఫెక్ట్ లాగా రష్యాకు పెద్ద దెబ్బే కొట్టింది. సో ఇదంతా చూశాక మనకొక పెద్ద డౌట్ వస్తుంది కదా, పక్కా ప్లాన్తో పంపే చవకైన డికాయ్ డ్రోన్లు, మిసైల్స్ ముందు ఇంతటి పవర్ఫుల్ $1 బిలియన్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇలా తేలిపోతుంటే ఇక ఏదీ బద్దలు కొట్టలేమో అనుకునే గ్రౌండ్ కోటల కాలం ముగిసినట్లేనా? టెక్నాలజీ ఎంత స్పీడ్గా మారుతోందో వార్ఫేర్ స్ట్రాటజీస్ కూడా అంతే స్పీడ్గా ఎలా అప్డేట్ అవుతున్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఈ వార్ఫేర్ ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో చూడాలి.